నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, నిన్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది పిఠాపురంలో. ఈ సందర్భంగా మామూలుగా అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ మాటల్లో ఎక్కువగా వాళ్ళు ప్రత్యర్థిగా భావించే వైసీపీని తిడతారు అని అందరూ ఊహించారు. కాకపోతే ఇక్కడ దానికి చాలా కాంట్రడిక్ట్గా టీడీపీ నుంచి చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సభలో మరి అంత జనం ఉండేసరికి వాళ్ళకి కూడా మత్తులా పనిచేసిందే ఏమో తెలియదు. కానీ సాధారణంగానే పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్నిసార్లు ఆవేశంలో కొన్ని విషయాలు నోరు జారేస్తుంటారు, టాపిక్ నుంచి డైవర్ట్ అయ్యి మాట్లాడతారు, ఏమన్నా జరగచ్చు. కానీ ఇద్దరు కూడా టీడీపీకి సంబంధించిన కొన్ని మాటలు మాట్లాడడం అనేది టీడీపీ సోషల్ మీడియా అసలు జీర్ణించుకోలేకపోతుంది. చాలా విపరీతంగా విమర్శలు వస్తున్నాయి ఎక్కడ చూసినా. ఒకటి నాగబాబు గారు అన్న దాంట్లో మెయిన్ అయితే జనసేన గెలుపుకి అసలు వేరే ఒక వ్యక్తి ఎవరైనా కారణం అనుకుంటే అసలు కానే కాదు, అది వారి కర్మ అలా అనుకుంటే అన్నారు. అది డైరెక్ట్గా వర్మన్ అన్నట్లు ఫీల్ అవుతున్నారు. ఇంకోటి అసలు మెయిన్ విషయం ఏంటంటే టీడీపీని 45 ఏళ్ళ లేకపోతే 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని పవన్ కళ్యాణ్ గారు అనడం అనేది అస్సలు జీర్ణించుకోలేని విషయం టీడీపీ ఎవరైతే అభిమానులు ఉంటారో హార్డ్ కోర్ వాళ్ళకి. సో ఇది మొత్తం సినారియో ఏంటంటే అటు అసలు వైసీపీకి ఏమాత్రం కొంచెం కూడా సంబంధం లేకుండా టీడీపీనే వీళ్ళు విమర్శించినట్లుంది. ఇప్పుడు టీడీపీ వీళ్ళని విమర్శిస్తుంది. ఇది అధినాయకులు ఇద్దరు ఏమన్నా కలిసి పోనుకొని ఏం లేదు అని సర్ది చెప్పే వరకు ఇది ఇలాగే ఉంటుంది ఈ ఫైటు, లేకపోతే వాళ్ళిద్దరు ఏం మాట్లాడరు, వీళ్ళే ఇలా కొట్టుకుని వదిలేస్తారా? అంటే పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం అంతా మనకు బాగా వింటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే టీడీపీ అంటే ఏమంటారు, టీడీపీ ఒక రకంగా చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు కొంత బలహీన దశలో ఉంది. అంటే ఏమంటారు, నైతికంగా వీక్గా ఉంది. అది వాస్తవం కదా, వాళ్ళ అధినాయకుడే జైల్లో ఉన్నాడు అనేసరికి. ఆ పరిస్థితుల్లో ఈ కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా సమీకృతం చేసి మనోబలాన్ని కలిగించిన విషయము వాస్తవమే. ఆయన జైల్లో పోయి మేము ఇక మీదట వ్యతిరేక ఓటు చీల్చము, మేము పొత్తుల్లో ఉంటాము అని చెప్పడం వల్ల వాళ్ళకి కొంత మానసికంగా బలం పెరగడం, నైతిక స్థైర్యం పెరగడం అనే దాంట్లో మనం ఏం తప్పుపట్టే పని లేదు. కానీ ఆయన అర్థం వచ్చేలాగే మాట్లాడింటే దాన్ని ఏం పెద్ద మనం తెలుగు టీడీపీ వాళ్ళు ఏదో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ బేసిక్గా ఏమిటంటే టీడీపీ అనేది ఒక 40 ఏళ్ల పార్టీ కదా. 40 ఏళ్ళు తెలుగుదేశం అనేది ఉంది. 40 ఏళ్ళుగా డక్కాముక్కిలు తినింది, అధికారంలోకి వచ్చింది, ఓడిపోయింది, బలహీనపడింది, బలపడింది, ఇట్లా ఎన్ని ఉన్నాయి, ఎన్నో పరిణామాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. ఇన్ని పరిణామాలు ఉన్న పార్టీకి కొత్తగా ఎవరో వచ్చి బలాన్ని చేకూర్చి నిలబెట్టాల్సిన పరిస్థితి అయితే లేదు. నిలబెట్టాము అనేది ఆ రోజు కూటమికి మేము దోహదం చేశాము అనే అర్థం వచ్చే వరకు అయితే ఓకే. లేదు మేము నిలబెట్టాము అనే మాట అయితే కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే యాక్చువల్గా ఏమిటంటే వైసీపీ వ్యతిరేక గాలి వీస్తూ ఉండింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే వైసీపీ ఓటమికి పునాదులు ఏర్పడిపోయినాయి. తెలుగుదేశం పార్టీ ఒకవేళ పొత్తుల్లో లేకుండా పోటీ చేసినా కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మెజారిటీలు తగ్గచ్చు, నంబర్లు తగ్గచ్చు. కానీ ఒకవేళ వేరువేరుగా పోటీ చేసి ఉంటే చాలా దారుణంగా దెబ్బతిని ఉండే పార్టీ జనసేన. ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఒక పునాది లేదు కదా. ఊరికే 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం అంటున్నారే కానీ మీరు నాగబాబు గారు, మనోహర్ గారికి 3-4 పేర్లు తప్ప మీరు నాయకులు ఎక్కడున్నారు మీ దగ్గర? గట్టిగా నిలబడి గట్టి నాయకులు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? లేరు కదా. కాబట్టి జనసేన పొత్తు అనేది కనుక లేకుండా ఉంటే దారుణంగా దెబ్బతిని ఉండే పార్టీ జనసేన. సరే, వైఎస్ జగన్ వ్యతిరేక గాలి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిచుండేవాళ్ళు నో డౌట్. కానీ ఇంకా ఆ పార్టీకి పోటీ చేసిన 10 చోట గెలిచుండేదా అంటే డౌటే. ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్ పడినప్పుడు ఓట్లు చీలిపోతాయి కదా. నిన్న మొత్తం పవన్ కళ్యాణ్ గారి మాటలన్నీ అబ్జర్వ్ చేస్తే ఏమిటంటే ఆయన దాన్ని ఏమంటారు, ఒపీనియన్స్ మార్చుకోవడమే రాజకీయ నాయకుడి లక్షణము అని ఒకటి ఉంది కదా కొటేషను. ఈయన కూడా నిన్నేం మాట్లాడినాడో తెలియదు, మొన్నేం మాట్లాడినాడో తెలియదు, అంత మునుపు వ్యవస్థ పార్టీ పెట్టినప్పుడు ఏం మాట్లాడినాడో తెలియదు, ఎన్నెన్నో పరిణామాలు చెందుతూ ఉన్నాడు ఆయన. ఆయన ముందు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి చాలా మార్పులు ఉన్నాయి. ఎప్పుడు ఏది అనుకూలంగా ఉంటే అది మాడేస్తున్నాడు ఆయన. ఊరికి ఆవేశంగా మాట్లాడడం వల్ల తన అభిమానుల్ని లేదా పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచొచ్చేమో కానీ చూసే వాళ్ళకు మాత్రం ఇదంతా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
ఉన్నట్టుండే ఆయన నేను సనాతన ధర్మము, నేను హిందూ, దీన్ని కాపాడుతాను, మీరు రాముడిని ఏమైనంటే మీరు ఏమి ఈ కుహానా సెక్యులరిస్టులు ఏదేదో చాలా పెద్ద పెద్ద పదాలన్నీ వాడేస్తున్నాడు ఆయన. అంత పెద్ద పదాలు ఆయనకు అవసరం లేదు. సెక్యులరిజం అనేది చాలా పెద్ద మాట ఆయన మాట్లాడుతూ ఉండేది. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరెందుకు అన్నీ ఇప్పుడు ఆరోపణలు చేస్తారు? అంతర్వేది దగ్గర రథం దగ్ధమైంది, ఇంకోటి రామతీర్థంలో ఇంకేందయింది, మీరు విచారించండి. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మీరే ఉన్నారు, స్టేట్లో మీరే ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పోస్టులో ఉన్నారు. అంత హిందుత్వాకి నష్టం వస్తే మీరు విచారణ చేయండి, స్పీడప్ చేయండి. అవన్నీ కేసులు ఉన్నాయి కదా, ఎవరు చేశారు ఏం చేశారు అని అంతా నిగ్గు తెలుసండి. ఇప్పుడు ఎవరు మాత్రం మనోభావాలు దెబ్బతింటే ఎందుకు ఊరుకోవాల్సిన అవసరం లేదు. దానికి పోలీసులు ఉన్నారు, సిబిఐ ఉంది, మీ సిఐడి ఉంది. కేసులు పెట్టండి, వాళ్ళు విచారించండి. ఇంత పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు అవన్నీ మానేసి అప్పుడు అది జరిగింది, ఇప్పుడు ఇది. మొన్న కాశీని ఆయన ఆశ్రమం కూల్చేశారు, మీ అటవీ శాఖ వాళ్ళే కూల్చేశారు, మీరే ఉప ముఖ్యమంత్రి. మరి ఇప్పటివరకు మీరేం మాట్లాడలేదు. మరి అంటే కాశీని ఆయన ఆశ్రమం హిందుత్వకు సంబంధించింది కదా, హిందూయిజానికి సంబంధించింది కదా. 40 ఏళ్ళుగా వాళ్ళు అన్నం పెడుతున్నారు అక్కడ వచ్చిన ప్రతి వాళ్ళకి. మరి దాంట్లో ఏం తప్పు ఉంది? దాంట్లో ఏం ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళు ఏమి దుర్వినియోగం చేశారు, ఏమి కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు? వాళ్ళు ఏదో సాధువులు సన్యాసులు వచ్చిన వాళ్ళందరికీ భక్తితో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు ఆదరిస్తూ ఉంటే మీరేదో మీ ఆస్తులు అటవీ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయని ఆ అన్నదాన సత్రాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? దానికి సమాధానం చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారు. దానికి సమాధానం చెప్పడు ఆయన. ఈ ఏదేదో మాట్లాడుతుంటాడు. ఇంకా మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ నాగబాబు గారు. పిఠాపురంలో వర్మ గారికి సంబంధించి ఎంత వెయిట్ ఉందో పిఠాపురం వాళ్ళకు తెలుసు, బయట నుంచి చూసే వాళ్ళకు కూడా తెలుసు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా గెలవగలిగిన సత్తా ఉన్నవాడని ప్రూవ్ అయింది కదా. ఆయన ఏమి తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు మనం లేదు, పొత్తు ధర్మంలో భాగంగా మనం కలిసి ఉండాలి, వర్మ గారికి అన్యాయం జరిగింది, నేను న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడి మాటిచ్చిన వాళ్ళే కదా. మరి ఇప్పుడేంటి ఉన్నట్టుండి మేమే గెలిచాము, ఎవరైనా అట్లా అనుకుంటే మా వల్లే గెలిచారు అనుకుంటే కర్మ అంటే వర్మను ఉద్దేశించే కదా. ఇప్పుడు ఎందుకు ఆయన పని కట్టుకొని గిల్లి? ఆయనకు కదా ఎమ్మెల్సీ అర్హుడు. మీరెట్లా అర్హులు అవుతారు నాగబాబు గారు? మీ అన్న మీ తమ్ముడు పార్టీ అధ్యక్షుడైనంత మాత్రాన మీరు ఎమ్మెల్సీ అవ్వాలని రూల్ ఏముంది? ఏ లెక్కను చూసినా తన సీట్ ఇచ్చేసిన వర్మ గారికే కదా ఇవ్వాలి. చూసేవాళ్ళకి నేను చెప్పేది ఇది. వైసీపీ వాళ్ళు అంటున్నారా, టీడీపీ వాళ్ళు అంటున్నారా, జనసేన అనేది కాదు, జనరల్గా చూసేవాళ్ళకైనా ఏం అర్థమవుతుంది? వర్మకు అన్యాయం జరిగింది ఇది అనేది కదా. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే ఈ 12 ఏళ్లలో ఆయన జనసేనను బలపరిచి బలోపేతం చేసి దాని పోటీ చేసిన అన్ని సీట్లలో ఓడిపోయిన దశ నుంచి తన పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచే వరకు రావడం ఇదంతా బాగానే ఉంది. కానీ గతంలో అసలు ఆ పార్టీ ఎందుకు పెట్టాడు, ఏం పెట్టాడు అన్నీ మర్చిపోయినాడు ఆయన. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పాడు? కులము మతము ఏమీ చూడము, నేను సామాన్యుడిని, ఒక ఆటో డ్రైవర్ కూడా నాయకుడై మా పార్టీలో నాయకుడిగా ఎదిగితే అప్పుడు నేను సంతోషిస్తాను, నేను కామన్ మ్యాన్ ఫోర్స్ పెట్టాను, నేను సామాన్యుల కోసం పనిచేస్తున్నాను అనే కదా మీరు చెప్పారు. ఇప్పుడు ఏమైంది మరి? మీరు మా మతం గురించి ఓవర్ మాట్లాడుతున్నారు. మీరే మతాన్ని ఉద్ధరించే వాళ్ళగా మాట్లాడుతున్నారు. చివరికి ఏమో మీ జనసేన పార్టీ ఏమో కాపుల పార్టీగా ఒక ముద్ర పడిపోయింది. మీరు అవునన్నా కాదన్నా అదే జనం అనుకునేది, అదే వాస్తవం కూడా. మరి మీరు ఏమి ప్రొటెక్ట్ చేశారు, దేన్ని ప్రొటెక్ట్ చేశారు? సొంతం నా కుటుంబం లేదు, ఏమీ లేదు, నాకు ప్రజలే కుటుంబం అన్నారా లేదా ఆ రోజు? మరి మీ అన్నకి ఎట్లించుకుంటారు మీరు ఎమ్మెల్సీ మొదటి పదవి ఎట్లించుకుంటారు మీరు? మీ కుటుంబంలో మనిషే కదా ఆయన. అంటే మా అన్నయ్య పార్టీ కోసం పనిచేశాడంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ లెక్కన అందరూ చెప్తారు. కుటుంబాల్లో అధికారాలు అనుభవిస్తున్న వాళ్ళు అందరూ చెప్తారు, అయ్యా మా తమ్ముడు పార్టీ కోసం పనిచేశాడు, మా అన్న పనిచేశాడు, మా కోడలు పనిచేశారు, అందుకు మేము టికెట్లు ఇచ్చుకున్నాము, అందుకు వాళ్ళని మంత్రులు చేశామని చెప్తారు. ఇంక కుటుంబ పాలన గురించి మాట్లాడే ఇది మీకెక్కడుంది? మీరు మొదట్లో ఏమన్నారు? చగువీర అన్నారు, జ్యోతిరావు పూలే అన్నారు, ఇవన్నారు, అంబేద్కర్ అన్నారు, నేను అసలైన సామాజిక సంస్కరణలు తెచ్చే వ్యక్తిని అన్నారు. అన్నీ మొన్న కూడా కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు కదా మీరు. మళ్ళీ ఈ 12 ఏళ్ళలో మీరు ఎంత మారారు? మీరు ఒకసారి కామన్ మ్యాన్కి ఏం చేశారు ఈ 12 ఏళ్ళలో? నేను కామన్ మ్యాన్ మనిషిని, ఫోర్స్ని, అది ఇది అన్నారు కదా, మీరు ఏం చేశారు 12 ఏళ్ళలో? దానికి సమాధానం చెప్పలేదు ఆయన దగ్గర. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధంలో ముఖ్యంగా అవతల వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతుంది, మీరు నెక్స్ట్ టైం పొత్తు లేకుండా విడిగా పోటీ చేయండి. మొన్న జగన్ గారు అన్న మాటలనే వీళ్ళు అంటున్నారు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ముందు గెలిచి చూడాలి అని చెప్పి. మరి నెక్స్ట్ టైం అయినా విడిగా పోటీ చేయడానికి ఏం సిద్ధపడతారా? చంద్రబాబు గారు వదులుతారా? ఈ రెండు జరిగే అవకాశాలు ఉన్నాయా? లేదు. సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా కూడా నిన్న ఆయన ప్రసంగం అంతా మనం గమనిస్తే
చంద్రబాబు గారితో తనకేదో విభేదాలు ఉన్నట్టుగా ఎక్కడ ఫోకస్ కాలేదు. లోకేష్ గారితోనో చంద్రబాబు గారితోనో విభేదాలు ఉన్నట్టుగా ఆయన మాట్లాడలేదు. అదేవిధంగా మా పొత్తులు ఇంకా ముందు ముందు కూడా కొనసాగుతాయి అనే టోన్లోనే ఉన్నాడు. కానీ ఆయన మేం జనసేన పార్టీని సొంతంగా పోటీ చేయించి రేపు అధికారంలోకి రాగలము అన్నంత ఆ మాటలేం మాట్లాడలేదు. నోరు జారింది నాగబాబు గారు, తెలుగుదేశం వాళ్ళ మీద నోరు జారింది నాగబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు నోరు జారలేదు. ఆయన ఎజెండా వేరే ఉంది. ఆయన ఏమిటంటే ఒక పక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఇంత మునుపటి పవన్ కళ్యాణ్ కాదు ఆయన. ఈ పరిణామం చాలా అంటే ఆయన సినిమా అభిమానం అనేది మనల్ని అధికారంలోకి తీసుకురాదని అన్న ద్వారా గుర్తించాడు ఆయన. చిరంజీవి గారు ఎక్కడ ఫెయిల్ అయ్యారో ఆయన కనిపెట్టాడు. రెండవది ఏమిటంటే విపరీతమైన సహనము ఓపిక ఉండాలి. ఓటమి అనేది చిరంజీవి గారు ఎందుకు తన పార్టీని అంత తొందరగా కాంగ్రెస్ పార్టీలో కలిపేశారంటే ఆయన వెయిట్ చేయలేకపోయారు. నేను ముఖ్యమంత్రి అవుతాను, ప్రజారాజ్యం అధికారంలోకి వస్తుందని నమ్మి ఆయన దిగారు. రాలేదు, కారణాలు ఏమైతేనేమి. ఆయన ఒక సుదీర్ఘమైన పోరాటం రాజకీయాల్లో చేసే అంత సహనము లేదా ఓపిక ఆయనకు లేదు. కలిపేశారు, కాంగ్రెస్లో వెళ్ళిపోయింది, విలీనం అయిపోయింది. ఈయన ఏమిటంటే సహనంగా వెయిట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారిలో మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే 2 సీట్లలో ఓడిపోయినా కూడా ఆయన ఏమి బెంబేలు పడలే. వద్దయ్యా నాకు ఈ పార్టీ వద్దు, ఏమొద్దు, నేను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటాను అన్నట్టుగా ఏమీ లేడు. అదేవిధంగా మీరు బాగా గమనిస్తే ఆయన రాజకీయాలని ఫుల్ టైమ్గా తీసుకొని పగలు రాత్రి ఆ రాజకీయాల కోసం ఏం పనిచేయలేదు. ఆయన ప్రశాంతంగా తన సినిమాలు తను ఇది చేసుకుంటేనే మధ్య మధ్యలో గ్యాప్లో చేసే రాజకీయాలు చేశాడు ఆయన. ఎలక్షన్లు వచ్చినప్పుడు సీరియస్గా చేసినప్పటికీ ఆ పార్టీ ఇప్పటికీ బలపడకపోవడానికి, ఆ పార్టీలో గట్టి నాయకులు లేకపోవడానికి కారణం ఏమిటంటే ఈయన పార్ట్ టైమ్గా ఆ పార్టీని నడపడమే. పార్ట్ టైమ్గా ఆ పార్టీని నడపడం వల్లే ఆయన ఓటమిని కూడా తట్టుకొని ఇంత దూరం రాగలిగాడు. ఇంకోటి ఆయన వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడిన ఇంకో మాట, మేము డబ్బు కోసం చేయము, డబ్బు కోసం రాజకీయాలు చేసేవాళ్ళు కాదు అన్నారు. మొత్తం మీ పార్టీ అంతా డబ్బున్న వాళ్ళే కదా, మన ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారు, మీరు అఫిడవిట్లు తీయండి, అసలు మీ పార్టీలో పోటీ చేసిన వాళ్ళు ఎంతెంత డబ్బులు ఉన్న వాళ్ళు అనేది లెక్కల్లో తేలుతాయి. అన్నీ డబ్బులున్న వాళ్ళకే మీ పార్టీ టికెట్లు ఇచ్చి ఆ రోజు మీరు ఏం చెప్పారు, నేను డబ్బుని లెక్క చేయను, ఏమీ లేదు, ఒక సామాన్యుడు కూడా నా పార్టీలో నాయకుడు కావచ్చు అన్నారు. మీ పార్టీలో నాయకులు ఎంతమంది సామాన్యులు ఉన్నారు లెక్కలు తీయండి, ఇప్పుడు చూద్దాం. కాబట్టి అన్నీ ఆయన ఒక్కొక్కటి డ్రాప్ చేస్తూ ఇప్పుడు బీజేపీకి సంబంధించి నేరుగా ఆయన బీజేపీ మనిషిగా బీజేపీకి దక్షిణ భారతదేశ ప్రతినిధిగా మారబోతున్నాడు. సరే ఈయన వల్ల ఎంత లాభం ఉంటుందనేది మళ్ళీ అది వేరే ప్రశ్న. తమిళనాడుకి సంబంధించి కూడా మాట్లాడారు కదా, ఎందుకంటే త్రిభాషా విధానము అవసరమే అన్నట్లు ఆయన మాటలు సాగాయి. మధ్యలో ఎందుకు తమిళనాడు గురించి ఈ ఆవిర్భావ దినోత్సవంలో దాని గురించి? ఆ త్రిభాష ఎవరిది? బీజేపీ ఏజెండా. అసలు ఆయన భాషా ఉద్యమము హిందీ మీద ఆయనకు అవగాహన లేదు. ఎందుకంటే తమిళనాడులో ఒకప్పుడు హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తే ఒక పెద్ద ఉద్యమమే జరిగింది. తమిళనాడు అనేది అనేక మంది చనిపోయారు కూడా, ఆయన తెలియకపోవచ్చు. హిందీని వాళ్ళు మా నెత్తిన రుద్దొద్దండి అంటున్నారు. హిందీ మామూలు పిల్లలు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటారు. ఇప్పుడు మనకు కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ అని సంస్కృత్ అని ఉంది కదా, పిల్లలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళు ఇష్టమైన నేర్చుకుంటే ఏమి ఇబ్బంది లేదు. హిందీని కంపల్సరీ చేసి హిందీ నేర్చుకోకపోతే మీరు పాస్ గారు మిమ్మల్ని ఫెయిల్ చేస్తామంటే డేంజర్. ఎందుకు హిందీ బలవంతంగా నేర్చుకోవాలి? అవును, మీకు హిందీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు జగన్ గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు మీరంతా ఎందుకు విమర్శించారు? ఇంగ్లీష్ లేకుండా ఈరోజు ఎక్కడైనా ప్రపంచంలో బతికే అవకాశం ఉందా? హిందీ లేకపోతే బతకొచ్చు ఏముంది? ఇప్పుడు ఎంతమందికి హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు? పైగా హిందీకి అనేది ఒక పిచ్చి ఎగ్జాంపుల్ చెప్పాడు. మీరు తమిళ సినిమాలు హిందీలో డబ్ చేసి వాళ్ళ హిందీ వాళ్ళ డబ్బులు అయితే మీకు కావాలా, హిందీ భాష అక్కర్లేదంటే అన్ని సినిమాలు అన్ని భాషల్లోకి పోతున్నాయి. ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఎన్ని అమెరికాలో ఆడడం లేదు అంటే అమెరికా వాళ్ళకి మేము డబ్బు ఇస్తున్నాం కాబట్టి అట్లా కుదురుతుందా? అట్లా క్లెయిమ్ చేసుకుంటే కుదురుతుందా? అసలు పెద్ద పెద్ద హీరోలు 1-2 సినిమాలు హిందీలోకి పోతున్నాయి, కానీ మామూలు సినిమాలన్నీ హిందీలోకి ఎందుకు పోతాయి? హిందీ వాళ్ళు సినిమా చూసి వాళ్ళు డబ్బులు ఇస్తున్నంత మాత్రాన వాళ్ళ భాషని మేము కంపల్సరీ నేర్చుకోవాలనేది ఏమైనా అర్థం ఉన్న లాజిక్కేనా? ఈ మాట యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇంతకుముందు బీజేపీ నాయకుడు కూడా అన్నారు కేంద్రంలో. అంటే వాళ్ళు మాట్లాడింది లోకల్ భాషలో కాదు, అక్కడ చెప్పారు. అవును, ఇంత పెద్ద దేశంలో హిందీ అనేది ప్రధానమైన భాష, అనేక రాష్ట్రాల్లో ప్రధానమైన భాష. అది అంత మాత్రం మేము నేర్చుకోవాలని మన ఎత్తున ఎందుకు రుద్దుతారో అనేది పాయింట్ ఇక్కడ. హిందీ మామూలుగా హిందీ సినిమాలు చూసేవాళ్ళు, హిందీని ఇష్టపడేవాళ్ళు, హిందీ సాహిత్యం చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది వాళ్ళు వాలంటరీగా చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నారు. హిందీ అనేది ఒక అద్భుతమైన భాష, అందులో ఏం డౌట్ లేదు. మీరు రుద్దకండి. స్టాలిన్ ఏమంటున్నాడు? మన ఎత్తిన రుద్దొద్దండి అయ్యా బాబు అంటున్నాడు.
అంతేగాని తమిళనాడులో అసలు హిందీ రానోళ్ళే ఉన్నారా ఏంటి? లేరు కదా. ఎవరికి ఆసక్తి ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. పైగా మీ మహారాష్ట్రలో మీ బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా. మరాఠీలోనే అన్ని సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెడతామని నిన్న మీరు డిక్లేర్ చేశారు కదా. వాళ్ళని అడగండి. వాళ్ళు మరాఠీని ప్రేమించవచ్చు, కానీ తమిళనాడు వాళ్ళు తమిళాన్ని ప్రేమించకూడదు. తమిళ భాషని మేము మా భాష అని గౌరవించకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఊరికే ఎవరో రాసిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, కానీ ఆయనకి త్రిభాష హిందీ దీనిపైన అసలు అవగాహనే లేదు ఆయనకి. ఆయన ఏదేదో ఇప్పుడు అంటే ఆయన ఏమిటంటే రేపు తమిళనాడు ఎన్నికలు జరిగితే ఈయన వెళ్ళి అక్కడ బీజేపీ ప్రతినిధిగా మాట్లాడతారు, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదంటారా? తెలంగాణలో తెలుగు మాట్లాడే వాళ్ళే కదా, తెలుగు స్టేటే కదా తెలంగాణ. పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ విపరీతమైన అభిమానం ఉన్న స్టేటే కదా. మరి తెలంగాణ ఎన్నికల్లో ఈయన పోటీ చేసి ఈయన ప్రచారం చేస్తే ఎన్ని సీట్లు గెలిచారు? ఎక్కడ గెలిచారు? అంటే రాజకీయం వేరు, ఈ సినిమా వేరు, ఇవన్నీ వేరు. కాకపోతే బీజేపీకి ఏమిటంటే ఒక గట్టి ప్రతినిధి, అంటే వాళ్ళకి ఇక్కడ సౌత్లో గట్టి ప్రతినిధే లేడు కాబట్టి, కొంత గ్లామర్ ఉన్న ప్రతినిధి. గతంలో వాళ్ళు రజనీకాంత్ కోసం ట్రై చేశారు, కమల్ హాసన్ కోసం ట్రై చేశారు, ఏం చేసినా వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన వచ్చారు. సరే, ఎంతో కొంత తమిళనాడు ఎన్నికలు నేనేం ప్రభావితం చేయలేరు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు కాబట్టి రేపు కేరళలో ఇంకో చోట కర్ణాటకలోనూ ఈయన వెళ్ళి ప్రచారం చేయొచ్చు, ఈయన మాట్లాడవచ్చు. సనాతన ధర్మం అని మీరు గౌరవించండి, మీ హిందుత్వాన్ని మీరు గౌరవించండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ అదేదో ఒక పెద్ద బూచిలాగా చూపిస్తుంది. హిందుత్వానికి భయంకరమైన నష్టం కలిగిపోతూ ఉంది, హిందుత్వ దెబ్బతినేస్తుంది. ఎక్కడ దెబ్బతింటా ఉంది, ఏం నష్టం జరుగుతూ ఉంది? మీరెందుకు దానికి ఉన్నట్టుండి ఏం మాట్లాడడం? మన స్టేట్లో ఉన్న దేవాలయాలను కాపాడండి ముందు. మీరు ఎన్ని చెప్పారు? ఈ రాష్ట్రంలో 30,000 మంది ఆడవాళ్ళు అదృశ్యమయ్యారని చెప్పారా లేదా? మరి ఈ 30,000 మంది అదృశ్యమైన వాళ్ళని మీరే పార్లమెంట్లో ఎంతమంది చెప్పారు? సారీ, మన అసెంబ్లీలో ఏం చెప్పారు? మీ ప్రభుత్వం ఏం చెప్పింది? 30,000 లేదు, ఏమి లేదు, అంతా కొన్ని వందల్లో కూడా లేరు అని చెప్పారు కదా, మీరే చెప్పారు కదా. మరి 30,000 మందిని వెనక్కి ఎందుకు తీసుకురాలేదు? సుగాలి ప్రీతి కేసు ఏమైంది? మీరు ఉప ముఖ్యమంత్రి కదా, మీరు ఎందుకు దాన్ని ముందుకు పోలేదు? మీరు చేయాల్సిన పనులు అనేకం పెట్టుకొని మీరు ఇంకేదో ఏదేదో మాడుతున్నారు. సార్, మెగా బ్రదర్స్ ఇద్దరు ఏదో రకంగా మొత్తానికి అయితే నోరు జారారు అనుకోవచ్చు. ఏదోటి ఈ మొత్తానికి జరిగిన దీన్ని దిద్దుబాటు చర్యలు ఏమన్నా ఉంటాయా? ఎందుకంటే డ్యామేజ్ జరిగింది కదా, అనుకోకుండా. దిద్దుబాటు ఏమీ లేదు. నెక్స్ట్ టైము చంద్రబాబు గారు బుజ్జగించి, చంద్రబాబు గారు ఇలా ఫ్లోలో మాట్లాడే వాళ్ళని వీళ్ళందరినీ ఆయన రాజకీయ జీవితంలో చాలామందిని చూశారు. కాబట్టి తొందరపడి ఆయన ఏ నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు వర్మ గారికి సంబంధించి వాళ్ళు పిఠాపురంలో తెలుగుదేశం అభిమానులు వాళ్ళు వీళ్ళు హర్ట్ అయి ఉంటారు డెఫినెట్గా. వాళ్ళకి సంబంధించి వర్మ గారిని ఏదో బుజ్జగించి నెక్స్ట్ టైం ఎక్కడైనా ఆయన అకామిడేట్ చేయడము ఏదైనా చేస్తారు, అదే చేయబోతారు. అంతేగాని ఆయన బాధ్యత ఎవరిది? పవన్ కళ్యాణ్ది కాదు కదా. వర్మని అకామిడేట్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ బాధ్యత కాదు. ఆయన గెలిచాడు, అయిపోయింది. కాబట్టి ఈయన చూసుకుంటాడు అది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే సినిమా వాళ్ళు కదా, సినిమా వాళ్ళకి డైలాగ్ ఫ్లో ఉంటుంది. వాళ్ళు ఏం మాడుతున్నారో ఒకసారి అర్థం కాదు వాళ్ళకి. అందుకని అట్లా మాట్లాడడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ తెలియదు ఆయనకి. తెలుగుదేశాన్ని తాను నిలబెట్టాను అనేది పెద్ద మాట అది. తెలుగుదేశం మద్దతు మేము గెలిచాము వాళ్ళు గెలిచారు అనే వాక్యం అయితే ఓకే. మేము నిలబడ్డాము వాళ్ళని నిలబెట్టాము అనే పదం వల్ల ఏమవుతుందంటే, మీరు నిలబెట్టేది ఏంటి? మా పార్టీ 40 ఏళ్ళకు పైగా ఉంది, మేము అనేకసార్లు అధికారంలోకి వచ్చాము, మా వల్ల మేము త్యాగం చేసిన సీట్లన్నీ మీరు గెలిచి. ఇప్పుడు పిఠాపురంలో వర్మ పోటీ చేస్తే ఎవరు గెలిచి ఉండేవాళ్ళు? ఒకవేళ జనసేన వేరుగా పోటీ చేసింది అనుకోండి, అప్పుడు ఎవరు గెలిచి ఉండేవాళ్ళు? అట్లా ఎన్ని సీట్లు చెప్పచ్చు? మీరు గెలిచిన సీట్లలో ఎన్నో సీట్లు చెప్పచ్చు. కాబట్టి ఇద్దరూ పరస్పరము సహకారం పెట్టుకున్నారు, ఇద్దరూ లబ్ధి పొందారు, అక్కడితో అయిపోయింది ఆ చాప్టర్. పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే అసలు ఆయన పార్టీ లక్ష్యాలు అవన్నీ ఇప్పుడు మర్చిపోయినాడు. ఆయన డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వను, కులంకి మతానికి ప్రాధాన్యత ఇవ్వను, సామాన్యుడిని తెచ్చి నెత్తిన పెట్టుకుంటాను, మా కుటుంబ రాజకీయాలు చేయను, ఇవన్నీ చెప్తూ వచ్చాడు. ఎన్ని చెప్తూ వచ్చాడు? మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ మేము అమలు చేస్తామన్నారు కదా. 9 నెలలైంది. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఏం సమాధానం చెప్తున్నారు? దానికి 9 months అయింది కదా. మీరు ఆ రోజు మేనిఫెస్టోలో మీరు చదివి వినిపించారు కదా, ఇవన్నీ నేను చేస్తాను అని చెప్పారా లేదా? మీరు కూడా బాధ్యత వహించాలి కదా. మీరు చెప్పిన వాలంటీర్లు 10,000 నేను ఇప్పిస్తాను, మీరేమి దిగులు పడొద్దండి అన్నారు లేదా? మరి వాలంటీర్లు అసలు పక్కన పడేశారు. మీరు ఆ మాటలకన్నింటికి సమాధానం చెప్పాలి కదా. అంటే ఎన్నికల్లో వాగ్దానాలు ఏమైనా చేస్తాను, జగన్ను ఓడించేదానికి మేము ఏమన్నీ అబద్ధాలైనా చెప్తాము, అది ఎన్నికల స్ట్రాటజీ అని మీరు అనుకుంటే, మీరు అట్లా కాదు కదా వచ్చింది రాజకీయాల్లోకి. నేను క్లీన్ చేస్తాను ఈ రాజకీయాలని కదా మీరు జనసేన పార్టీ పెట్టి వచ్చారు. మరి ఏం క్లీన్ చేశారు? మీరు దాంట్లోనే ఇరుక్కుపోయారు.
రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.